హలో ఫ్రెండ్స్, మన తెలుగు కథలు ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా అందంగా, ఎమోషనల్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా వినండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన తెలుగు కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అతని పేరు గణేష్. ఇప్పుడు అతని వయస్సు 23 సంవత్సరాలు. ఒకరోజు పని ముగించుకుని సిటీ నుంచి తన ఊరికి బస్సులో బయల్దేరాడు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిపోయింది. బయట చీకటి కమ్మేసింది. బస్సులో కూడా ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. కొంతసేపటి తర్వాత హైవే మీద బస్సు ఆగింది. సుమారు ఒక 28 ఏళ్ల వయసున్న ఒక యువతి బస్సు ఎక్కింది. బస్సులో ఖాళీ సీట్లు లేకపోవడంతో ఆమె అతని పక్కనే వచ్చి తన బ్యాగ్ పైన పెడుతుంది. బస్సు మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. ఇంతలో ఒక పెద్ద గుంట రావడంతో బస్సు ఒక్కసారిగా ఊగిపోయింది. సమతుల్యం కోల్పోయిన ఆమె అతని మీద పడిపోయింది. ఒక్కసారిగా అతని ఒంట్లో కరెంట్ పసయింది. సారీ అండి, సారీ అని ఆమె సిగ్గుతో చెప్పింది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె అతనిపై పడినప్పుడు ఇద్దరూ అనుకోకుండా చాలా దగ్గరయ్యారు. మొదటిసారి ఒక్క అమ్మాయి పెదవులతో జతకలపడం, అటు భయం ఇటు ఏదో కావాలన్న తపన అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏం చెయ్యాలో తోచక అతడు కిటికీలో నుండి బయట చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆమె అంత అందంగా లేకపోయినా ఆమె కళ్లలో ఏదో మత్తుంది. అతని చూపుని పక్కకు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఆ చీరకట్టు, మల్లెపూలు, ముక్కుపుడక చాలా సింపుల్గా ఉంది. కాని ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ. అందుకే మనసులో అన్ని ఆలోచనలు మెదులుతున్నా ఏమీ చెయ్యలేక ఉన్నాడు. అసలీ చలికాలం కావడంతో కిటికీలో నుంచి చల్లని గాలి వీస్తుంది. ఆ గాలికి ఆమె జడలోనుంచి వస్తున్న మల్లెపూల వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె కన్నా అతని వయసు చిన్నదైనా ఆమె అందం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. ఊరు దాటగానే డ్రైవర్ బస్సులో లైట్ ఆఫ్ చేశాడు. బస్సు మొత్తం చీకటిగా అయిపోయింది. ఒక్కసారిగా ఆమె ముందు సీటు, పక్క సీటు మరియు వెనక సీట్లో ఉన్నవారిని గమనించింది. అందరూ ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. గురుకలు పేడుతూ నిద్రపోతున్నారు. ఆమె అలా ముందుకు వెనక్కి తిరిగి చూడడం చూసి ఏమైంది అని అడిగాడు. ఆమెకు ఏం చెప్పాలో తెలియక, ఏమీ లేదండి, కిటికీల నుంచి చల్లటి వస్తుంది, కొంచెం కిటికీ మూయండి అంటూ ఏదో ఒకటి మాట్లాడింది. సరే అంటూ అతడు కిటికీ మూశాడు. అసలీ చీకటి, పైగా పక్కన అందమైన అమ్మాయి. అతని మదిలో ఏవేవో ఆలోచనలు. బహుశా అతని వయస్సు అలాంటిది కావచ్చు. నరానరాల్లో ఏదో తెలియని కొత్త భావం. కళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. ఊరకలు వేస్తున్న మనసును కంట్రోల్ చేసుకుని ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగాడు. తను ఊరు పేరు చెప్పగానే, ఓ అవునా, నాది కూడా మీ ఊరు పక్కనే అంటూ చిన్నగా ఆమెతో మాటలు కలిపాడు. అలా బస్సు కొద్ది దూరం వెళ్ళాక కొంచెం ధైర్యం చేసి అతని చేతిని ఆమె చేతికి తాకేలా కొంచెం పక్కకు జరిపాడు. అప్పుడు తను కూడా తన చేతిని పక్కకి జరపకుండా అలానే ఉంచింది. నెమ్మదిగా ఆమె చేతిని నిమురుతున్నాడు. ఆమె కూడా మౌనంగా అతని భావాలను అర్థం చేసుకున్నట్టుగా కనిపించింది. అలా ఆమె చేతిని తాకుతుంటే అతనిలో ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతోంది. మొదటిసారి ధైర్యం చేసి ఒక అమ్మాయి చెయ్యి తాకాడు. కాని తను మాత్రం ఏమీ అనకపోయేసరికి అతనిలో ధైర్యం మరింత పెరిగిపోయింది. ఆ ధైర్యానికి తోడు అతని వయస్సు. 23 ఏళ్ల విరహం ఎగిసిపడుతోంది. ఆ విరహతాపాన్ని తట్టుకోలేక అతని చేతిని మెల్లగా తన నడుము మీద వేశాడు. తను చీరకట్టులో ఉండటంతో అతని చెయ్యి నేరుగా ఆమె నడుమును తాకింది. ఒక్కసారిగా ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది కాని అతన్ని మాత్రం ఆపలేదు. దాంతో అతని చేతిని కొంచెం పైకి జరిపి ఇంక నెమ్మదిగా తడుముతున్నాడు. ఆమె మత్తుగా అతని వైపు చూడగాని అంతలోనే ఒక్కసారిగా బస్సులో లైట్ ఆన్ అయ్యాయి. వెంటనే అతడు ఉలిక్కిపడి అతని చేతిని వెనక్కి తీశాడు.
తను కూడా ఏమీ తెలియనట్టు తన చీరను సర్దుకుంది. బస్సును హైవే పక్కన ఉన్న ఒక డాబా వద్ద ఆపారు. బస్సు ఇక్కడే 10 నిమిషాలాగుతుంది. ఎవరైనా భోజనం చెయ్యాలనుకుంటే చెయ్యండి అని గట్టిగా అరిచాడు డ్రైవర్. ఆకలిగా ఉన్న చాలామంది బస్సు దిగి భోజనం చెయ్యడానికి వెళ్లారు. వాళ్ళిద్దరూ మాత్రం అలానే కూర్చున్నారు. ఆమె మాత్రం అతని వైపు కూడా చూడటం లేదు. ఇంతవరకు అసలు వాళ్ళిద్దరిలో ఏమీ జరగనట్టు కూర్చుంది. అతనికి కూడా నోటినుంచి మాటలు రావటంలేదు. అంతవరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి సరసం కాస్త మౌనంగా మారిపోయింది. అంతలోనే ఆమెకు ఎవరిదో ఫోన్ కాల్ రావటంతో తను ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంది. అతడు మాత్రం కొన్ని నిమిషాల ముందు జరిగిన చిలిపి క్షణాలను గుర్తుచేసుకుంటూ ఏదో లోకంలో ఉన్నాడు. అంతలోనే ఒక్కొక్కరిగా జనాలందరూ వచ్చి తమ సీట్లలో తాము కూర్చున్నారు. బస్సు కదిలి కొంచెం దూరం వెళ్ళగానే డ్రైవర్ లైట్ ఆఫ్ చేశాడు. అదే సమయంలో ఆమె కూడా ఫోన్ కట్ చేసి మౌనంగా కూర్చుంది. మళ్ళీ అతనిలోని కోరిక హద్దు దాటడానికి మాటు వేస్తోంది. కాని ఈసారి హద్దులు దాటకుండా ఉండడానికి చాలా గట్టిగా ప్రయత్నించాడు. కాని అతని వల్ల కావడం లేదు. హద్దులు దాటిన అతని విరహపు వాంఛలకు ఆమె కూడా అడ్డు చెప్పకపోవడంతో అతనిలో ధైర్యం మరియు కోరికలు రెట్టింపవుతున్నాయి. అంతలోని ఆమె అతని చేతిని పట్టుకుని నెమ్మదిగా నిమురుతోంది. అంతే, ఒక్కసారిగా అతని దేహమంతా వేడెక్కిపోయింది. ఈసారి తనే అతని చేతిని పట్టుకుని అతనిలో ఉన్న ఆ కాస్త భయాన్ని కూడా దూరం చేసింది. ఇక అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అతని చేతిని తన నడుము మీద వేసి నెమ్మదిగా నిమురుతున్నాడు. ఆమె మత్తుగా అతని వైపు చూస్తూ అతన్ని మరింత రెచ్చగొడుతోంది. అలా నెమ్మదిగా అతని చేతితో అతి సున్నితంగా మర్దన చేస్తున్నాడు. ఆమె కూడా అతనికి సహాయపడుతూ తన చీరకొంగును అడ్డుగా ఉంచింది. ఊహించని ఆ ప్రయాణం అతనికి మధురానుభూతిని కలిగిస్తోంది. ఆ చీకటి క్షణమే అతని జీవితంలో మర్చిపోలేని అనుభూతులను అందిస్తోంది. నరకం, స్వర్గం, పాపం, పుణ్యం, కష్టం, నష్టం, చావు, బతుకు, జననం, మరణం, దయ, దైవం, ఇవన్నీ సృష్టితాలకు ఇమిడి ఉన్న అద్భుతాలు. కాని విరహ, సరసం అనేవి వాటికవే అద్భుతాలు. అందుకే అన్నారు, నవరసాలలో ఒకటి శృంగారమని. బంగారం అందంగా ఉంటుంది, కాని అంతకంటే అందంగా శృంగారం ఉంటుందని అందుకే అంటారు. బంగారాన్ని మించింది శృంగారమని. దేవాలయాల్లో దేవునికి చేసే అలంకరణను శృంగారించడమంటారు. ఇంతవరకు అతనికి పరిచయం లేని ఈ మాటలన్నీ ఆ క్షణం అతని మదిలో మెదులుతున్నాయి. అలా ఆమెతో ఆ బస్సులో అతని మొదటి అనుభవాన్ని పంచుకుంటూ ఉండగా ఉన్నట్టుండి అతని ఫోన్ రింగ్ అయింది. వెంటనే అతడు తేరుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆమె కూడా తన చీరను పూర్తిగా సర్దుకుంది. రే గణేష్, వెళ్ళిన పని ఏమైందిరా అని అడిగాడు ఫోన్ చేసిన అతని స్నేహితుడు. బాగా జరుగుతోందిరా అన్నాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. హా, అదే పని అయింది. వచ్చేస్తున్నాను, బస్సులో ఉన్నాను. సరేరా, ఊరికి రాగానే ఫోన్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేశాడు అతని స్నేహితుడు. అలా మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి తనలో తను నవ్వుకుని మళ్ళీ ఏదో చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బస్సు ఊరి దగ్గరికి చేరింది. దాంతో బస్సులోని లైట్స్ ఆన్ చేశాడు డ్రైవర్. అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు. కాని మాటలు రావడం లేదు. మూగబోయిన వారిద్దరి పెదాలు వణుకుతుండగా అంతలోనే బస్సు బస్టాండ్కి చేరుకుంది. అక్కడ అందరూ దిగిపోయారు. బస్సు దిగగానే ఎక్కడికి వెళ్లాల్సిన వాళ్లు వెళ్ళిపోయారు. అతడు, ఆమె మాత్రమే మిగిలిపోయారు. ఎలాగైనా సరే తనతో మాట్లాడాలని గట్టిగా పరితపిస్తున్నాడు. కాని చీకట్లో ఉన్న ధైర్యం వెలుగులోకి రాగానే భయంగా మారింది. అప్పటికీ ఆలస్యం అవ్వడంతో పరిగెడుతూ వెళ్లి పార్కింగ్లో ఉన్న అతని బైక్ను తీసుకుని బయటకు వచ్చాడు. ఆమె ఇంకా అక్కడే నిల్చుని ఉంది. నాకోసమే తను అక్కడ నిల్చుందేమో అన్న ఆశ అతనిలో ధైర్యాన్ని పెంచింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆమె ముందుకు వెళ్లి నిల్చున్నాడు. ఎవరికోసం చూస్తున్నారు అని అడిగాడు. ఎవరికోసమూ కాదండి,
ఇక్కడ్నుంచి మా ఇల్లు చాలా దూరం. అందుకే ఏదైనా ఆటో వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. మీకు ఇబ్బంది లేకపోతే మీరు నా బైక్ ఎక్కచ్చు. నేను మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. నేను కూడా అటు సైడేగా వెళ్ళాలి అన్నాడు. నేనే మిమ్మల్నే అడుగుదామనుకున్నాను అంటూ చిన్నగా నవ్విందామె. అతడు కూడా మనసులో నవ్వుకుని ఎక్కండి అని అన్నాడు. తన చిరకొంగు సర్దుకుని నెమ్మదిగా బైకెక్కి కూర్చుందామె. అలా ఇద్దరూ ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమె ఇల్లు చూడగానే నోరు వెళ్ళపెట్టుకున్నాడు. ఎందుకంటే అదొక చిన్న గుడిసెలాంటి ఇల్లు. ఏంటలా చూస్తున్నారు అని అడిగిందామె. మీరు చూడ్డానికి కొంచెం డబ్బున్న అమ్మాయిలాగా ఉన్నారు, కాని ఇదేంటి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారు అన్నాడు. అప్పుడామె నవ్వుతూ లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆమె ఇంటి బయటే ఉన్న ఒక చిన్న బాత్రూంలో కళ్ళు ముఖం కడుక్కుని లోపలికి వెళ్ళాడు. కాస్త ఆ డోర్ మూస్తారా అని అడిగిందామె. ఆమె చెప్పడమే ఆలస్యం. వెంటనే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. కూర్చోండి అంటూ ఒక నూలుక మంచం వేసింది. మౌనంగా ఆ మంచం మీద కూర్చొని అమాయకంగా ఆమె వైపు చూస్తున్నాడు. భోజనం చేస్తారా అని వయ్యారంగా అడిగిందామె. వద్దన్నట్లు తలూపాడు. ఇందాక సగం భోజనమే చేశారుగా, మిమ్మల్ని అర్ధ ఆకలితో పంపడం నాకు మంచిది కాదు అంటూ అతని దగ్గరికి వచ్చిందామె. ఆ మాటల వెనుకున్న ఆంతర్యం అర్థం చేసుకుని అలాగే అంటూ పైకి లేచాడు. ఆ రాత్రి ఇద్దరూ తమ మనసులోని ఒంటరితనాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. మంచం విరిగిన చెరగని జ్ఞాపకమొకటి సంతకం చేసుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూస్తూ మబ్బుల వెనకాల దాక్కున్నాడు ఆ చిలిపి చందమామ. మబ్బుల వెనకాల దాక్కున్న చందమామ బయటకి రాగానే మంచం మీద నుంచి పైకి లేచారు ఆ ఇద్దరు. ఆ సంఘటన తర్వాత అతని మనసులో కొత్త భావనలు కలిగాయి. కాని ఆమె మాత్రం ఏమీ జరగనట్టు పైకి లేచి నేలమీద పడి ఉన్న వస్త్రాలను ఒంటికి ధరించి కుండలో ఉన్న నీటిని తాగుతుంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి, నీకు సంతోషంగా లేదా అని అన్నాడు. నా సంతోషం ఇప్పుడూ చెరిగిటూయింది. రాలిన ఆకులాంటి దానిని నేను అని సమాధానమిచ్చింది. అంతలోని అతనికి ఎదురుగా గోడమీద ఒక వ్యక్తి ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంటూ ఆమెను అడిగాడు. నా భర్త అంటూ చాలా సులభంగా సమాధానమిచ్చిందామె. అంతే, ఒక్కసారిగా షాకయ్యాడతడు. ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు. నిజమే, నేను చెప్తున్నది ఆ ఫోటోలో ఉన్నది నాకు తాళి కట్టిన నా భర్త అంది. ఇప్పుడెక్కడున్నాడు అని అడిగాడు. చనిపోయాడు అందామె. అవునా, ఎలా చనిపోయాడు? ఇంతకూ నీ పేరేంటి అన్నాడు. ఇప్పుడైతే నా పేరు గీత, నా భర్త పేరు కిరణ్. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే మా అమ్మవాళ్లు నన్ను కిరణ్కు ఇచ్చి పెళ్లి చేశారు. బడిసంచి మోయాల్సిన వయసులో సంసార బాధ్యత మోయాల్సి వచ్చింది. మొదట్లో తను బాగా చూసుకునేవాడు. కాని రానురాను తాగుడుకు బానిసై నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అసలు ఆ వయసులో నాకు ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి నా కన్నీటిని నేనే ప్రశ్నించేదాన్ని, అసలు వాటి వెనుకున్న కారణమేంటా అని. కాని కన్నీటికి ఏం తెలుసు? రాలడం మాత్రమే తెలుసు. మాట్లాడడం తెలీదు అని కూడా తెలుసుకోలేని వయసులో ఎన్నో కష్టాలనుభవించాను. ఏడ్చాను, భరించాను. ఒక అమ్మాయికి పెళ్లి చేయగానే బాధ్యత తీరిందని సంతోషపడే తల్లిదండ్రులు అసలు ఆ అమ్మాయి సంతోషంగా ఉందా లేదా అని ఆలోచించలేదు. అయినా నా కష్టాలు నేనే అనుభవిస్తూ జీవితం సాగించేదాన్ని. కాని కాలంతో పాటు మనల్ని నీడలా వెంటాడే కర్మ ఆయన ప్రాణాలు తీసింది. ప్రతిరోజూ మద్యం తాగి తాగి ఒకరోజు ప్రాణం పోగొట్టుకున్నాడు నా భర్త అని చెప్పింది. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది అంటూ పైకి లేచాడు. అవును, భగవంతుడే ఇదంతా చేశాడు. కాకపోతే నా మీద జాలిపడి నాకు పిల్లల్ని ప్రసాదించకుండానే ఆయన ప్రాణాలు తీసుకెళ్లాడు. ఇంతకీ ఇప్పుడు మీరేం చేస్తుంటారు అన్నాడు. ఇప్పుడు నీతో గడిపిన సమయముంది చూడు, ఆ సమయాన్ని డబ్బులకమ్ముకుంటాను అంది ఆమె. అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఇప్పుడైతే నీ పేరు గీతా ఏంటి అన్నాడు. అవును,
నేను చేసే పనికి నన్ను ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. కొందరు నేను చేసేది పడక వృత్తి అంటే మరికొందరు వ్యభిచారమంటారు. కొందరు నన్ను పద్ధతిగా వేశ్య అని పిలిస్తే మరికొందరు బూతు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వేమంటావో చెప్పు అంది ఆమె. ఏంటండి మీరు, భర్త చనిపోతే మాత్రం ఇలాంటి పని చేస్తారా? కష్టపడి ఏదైనా పని చెయ్యొచ్చు గదా అన్నాడు. నా మొగుడు చనిపోగాని నా అత్తమామల కోసం నేనేదైనా పని చేద్దామనుకుని పట్నం మొత్తం పనికోసం తిరిగాను. ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలి పని దొరికింది. కాని మనం బతుకుతున్నది స్వతంత్ర భారతదేశంలో. ఇక్కడ అందరికీ స్వతంత్రముంది. ఎవరు ఏదైనా చెయ్యొచ్చు. అందుకే కూలిపనులకు వెళ్లిన నన్ను అక్కడున్న కొంతమంది మగవాళ్లు కూలిపని చేసుకునే అమ్మాయిలా కాకుండా భర్త చచ్చిన ఆడదానిలా చూశారు. నేనున్న పరిస్థితిని ఆసరాగా తీసుకొని నాతో బేరాలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ విషయం ఆ ఫ్యాక్టరీ ఓనర్ గారికి చెప్తానని వెళ్తే మిగతా వాళ్లకన్నా ఎక్కువ డబ్బిస్తానని అతడు కూడా అసభ్యమైన ప్రతిపాదన చేశాడు. ఆ క్షణంలో నాలో నేను కుమిలిపోతూ వెళ్ళి ఆ విషయం మా అత్తమామలకు చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వ్యక్తులు ఎదురుపడుతూనే ఉంటారమ్మా, అన్నిటికీ మనమే సర్దుకుపోవాలి అంటూ మాట చార్చారే తప్ప నా బాధకు సమాధానం చెప్పలేకపోయారు. కొన్ని రోజులు అలా నాలో నేను కుమిలిపోతూ కన్నీటిని మింగుతూ కాలం గడిపాను. సరిగ్గా అదే సమయంలో నా అత్తమామలు కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. అలా కొన్ని చోట్ల ఒంటరి జీవితం గడిపిన తర్వాత నాకొక విషయం అర్థమయింది. మా అత్తమామలు చెప్పింది నిజమే. వెనుక ఎటువంటి ఆధారం లేని ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని చులకనగా చూస్తూ ఆమెతో బేరాలు మాట్లాడతారు కొందరు మాగమహానుభావులు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిరాశలు ఎదురయ్యాయి. నాకు తోడుగా ఉండాల్సిన వాళ్లు కూడా దూరమయ్యారు. చివరికి బతకడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నాకిష్టం లేకపోయినా పరిస్థితులు నన్నక్కడికి తీసుకెళ్లాయి. అందుకే ఇక అలాంటి వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనుకున్నాను. నాకు నేనే ఒక ఆధారం కావాలనుకున్నాను. నన్ను చులకనగా చూసిన వాళ్లని నా ఇంటికి రప్పించుకున్నాను. నాతో బేరం మాట్లాడిన ప్రతి ఒక్కరితో నేనే బేరం మాట్లాడాను. పరిస్థితుల వల్ల నా జీవితాన్ని ఆ వృత్తికి అంకితం చేయాల్సి వచ్చింది. సీత అని నా పేరుని గీతగా మార్చుకుని ఈ వృత్తిలో ఎంతో దూరం ఎదిగాను. కాని 10వ తరగతిలోనే నాకు పెళ్లి చేసి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోని నా తల్లిదండ్రులు నేను చేసే పనికి మాత్రం అడ్డొచ్చి నన్ను నానా మాటలు అన్నారు. నేను చేసే పనివల్ల తమకి మర్యాద పోతుందని తాము అంతలా బాధపడుతుంటే మరి వారు చేసిన పనికి నా జీవితమే పోయింది. మరి దానికి నేనెంత బాధపడాలి? అందుకే నా వల్ల ఎవరూ బాధపడకూడదని అందరికీ దూరంగా వచ్చి ఊరు మార్చేసి పేరు మార్చుకుని ఇక్కడ బతుకుతున్నాను. నేను చేసే పని తప్పుడు పనే కావచ్చు, కాని తప్పడం లేదు. ఈ సృష్టిలో ఉన్న గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ ప్రకృతి వనరులు. అలాగే ఈ వృత్తి అనేది కూడా ప్రకృతిలో ఒక భాగమే. నేడు మనం ఆ ప్రకృతి వనరులను సైతం డబ్బుతో కొంటున్నాము. అలాగే ఈ వృత్తిని కూడా డబ్బుతో కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ గాలిని, నీటిని, నేలని ఎలా అమ్ముకుంటున్నారో నేను కూడా అలానే నా మానాన్ని, నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పేనా అంది ఆమె. అతడు తల వంచుకున్నాడు. ఆమెను మొదట చూసినప్పుడు మనసులో ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఒక్కొక్కటిగా చెదిరిపోయాయి. క్షమించండి అని మెల్లగా అన్నాడు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా తప్పుగా ఆలోచించాను. ఆమె చిన్నగా నవ్వి, పర్వాలేదు, మనిషిని బయటకు చూసి తీర్పు చెప్పడం చాలామందికి అలవాటే. కాని ప్రతి చిరునవ్వు వెనక ఒక కన్నీటి కథ ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు చాలా తక్కువ. ఆ మాటలు గణీ హృదయాన్ని బలంగా తాకాయి. సరే, ఇప్పటికీ ఆలస్యమైంది. సీత, నేను వెళ్ళొస్తాను అని చెప్తూ వెనక్కి 2 అడుగులు వేశాడు. మళ్ళీ వస్తావా అని అడిగింది ఆమె. తెలియదు అన్నాడు. ఇంతకీ నీ పేరు చెప్పనీలేదు అంది. నా పేరు గణేష్ అని అక్కడి నుంచి హడావడిగా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా అతని మదినిండా సీతతో గడిపిన క్షణాలు మరియు ఆమె గతం తాలూకా కష్టాలు అతనిలో మెదులుతూనే ఉన్నాయి. ఒకవైపు గీతతో తను గడిపిన క్షణాలు, మరోవైపు సీత పడ్డ కష్టాలు.
ఆమె బతుకులో నిజం ఒకవైపు, ఆమె బతుకుతున్న బతుకు ఇంకొక వైపు. అలా ఎన్నో రకాల ఆలోచనలు అతనికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఉదయం లేవగానే ఎప్పటిలాగే తన పనిమీద తను వెళ్ళిపోయాడు. కాని మనిషి పనిలో ఉన్న మనసు మాత్రం సీతతో ఉంది. తనని ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా వీలు కావడం లేదు. 2 నెలల తర్వాత అతడు ఆలోచించాడు. బాగా ఆలోచించాడు. మరీ లోతుగా ఆలోచించాడు. ఇక ఆలస్యం చెయ్యలేదు. అస్సలు ఆలస్యం చెయ్యలేదు. మనసు ఎటువైపు దారి చూపితే అటువైపే అతని నడక సాగింది. నడిచాడు. చాలా దూరం నడిచాడు. కాని ఒక్కచోట ఆగాడు. ఆగిన చోట తలెత్తి చూశాడు. ఎదురుగా తలుపులు మూసిన ఉన్న సీత ఇల్లుంది. ఆ ఇంటి గుమ్మానికి కట్టిన మామిడాకులు ఎండి ఒక్కొక్కటిగా కిందకి రాలుతున్నాయి. వాటిని చూస్తూ అక్కడ నిలుచున్నాడు. అంతలోనే తలుపు తెరుచుకుంది. చొక్కాకి గుండీలు వేసుకుంటూ చెరిగిన జుట్టుతో బయటకు వచ్చారొక్కరు. అక్కడ నిలుచున్న గణేష్ను చూస్తూ, ఏంటి తమ్ముడు, లోపలికేనా? వెళ్ళు వెళ్ళు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడతడు. వెళ్ళిపోతున్న అతన్ని కోపంగా చూస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు గణేష్. అలా ఇంట్లోకి వెళ్ళగానే ఒంటిమీద ఏ వస్త్రాలూ లేకుండా ఉన్న సీతను చూసి కోపంతో రగిలిపోయాడు. అక్కడ ఒక్కసారిగా రవిని చూడగానే, ఏంటబ్బాయ్ మళ్ళీ వచ్చావు అంటూ చీరను సర్దుకుంది. రావాలనిపించింది, వచ్చాను అంటూ సీతవైపే తదేకంగా చూస్తున్నాడతడు. అయ్యబాబోయ్, అంతగా నచ్చానా అంది. అందుకే వచ్చాను అన్నాడు. అయితే కాసేపాగబ్బాయ్, ఒళ్ళు కాస్త అలిసింది. ఇందాక వచ్చినోడు ఏ ఒక్క భాగాన్ని వదలకుండా నలిపేశాడు. ఒక్క 10 నిమిషాలు టైమివ్వు అనగానే, నేనందుకోసం రాలేదు సీతా అన్నాడు. మరెందుకొచ్చావు అని చిలిపిగా అడిగింది. అతడు సమాధానం చెప్పకుండా మౌనంగా నిల్చున్నాడు. నువ్వేంటి పబ్బుకుడుకు వచ్చి దర్శనం చేసుకోకుండా మౌనంగా ఉన్నావు? వెళ్ళాలా? వేరే పనేమైనా ఉందా? నేను వెళ్ళడానికి రాలేదు సీతా, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అని అన్నాడు. ఓ, ఇక్కడైతే పోలీస్ మామయ్యలు వస్తారని భయమా? సరే సరేలే, బయటికి వెళ్దాం పద అంది. నాకు భయపడుతూ చేసేది వద్దు సీతా, బాధ్యతగా ఒక హక్కులాగా చేసేదే కావాలి అన్నాడు. ఏంటి బాబూ, చాలా వింతగా మాట్లాడుతున్నావు. నేను గీతను, సీత కాదు అంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సీతా అన్నాడు. ఆమె గట్టిగా నవ్వుతూ, ఏదైనా సినిమా చూసి వచ్చావా? అచ్చం అలానే మాట్లాడుతున్నావు అని అంది. చూశాను సీత, ఆ రోజు నీ దగ్గర్నుంచి వెళ్లిన క్షణం నుండి ఇప్పుడిక్కడికి వచ్చేదాకా గడిచిన కాలమంతా నీ జ్ఞాపకాలి. 2:30 గంటల సినిమా కాదు, 2 నెలల నరకం చూశాను. మనసులో నీ రూపం మెదులుతుంటే మర్చిపోవడానికి మరో మనసును వెతికాను. 10 మందితో పడుకునేదాంతో ప్రేమ ఏంట్రా అని నా మనసుని 10,000 సార్లు ప్రశ్నించాను. కాని నా మనసు నా మాట వినడం లేదు. నీతో 10 నిమిషాలు గడిపింది చాలదా? నీ పక్కన గడిపినందుకు నీకు అదే ఆలోచన వస్తుందా అని అడిగిందామె. లేదు సీత, నా పక్కన గడిపే హక్కు నా భార్యకి తప్ప మరెవ్వరికీ లేదు. అందుకే నిన్ను నా భార్యను చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. చూడబ్బాయ్, ఇలాంటి మాటలు, ఇలాంటి సంఘటనలు తెరమీద చూసే సినిమాల్లోనే బావుంటాయి. కాని నిజ జీవితంలో నీ సంఘర్షణలకు పనికిరావు అని అంది ఆమె. నావి పనికిరాని మాటలు కాదు, మనసులోని మాటలు. ఒక్కసారి నీ మనసుని అడిగిచూడు, అదే నీకు నిజం చెప్తుంది. నామీద నీకు ఎటువంటి భావన లేకపోతే ఆ రోజు బస్సులో నాకు అడ్డు చెప్పకుండా ఉండేదానివి కాదు. నన్ను నీ ఇంటి వరకు తీసుకెళ్ళి నీ పక్కలో స్థానమిచ్చి నీ గతాన్ని నాతో పంచుకునేదానివి కాదు అన్నాడు. నువ్వు చెప్పింది అక్షరాలా నిజమబ్బాయ్. కాని ఆ రోజు బస్సులో నిన్ను మొదటిసారి చూడగానే నీ కళ్లలో ఒక అంతుచిక్కని ఆశ్చర్యాన్ని చూశాను. నీ పక్కన కూర్చోవాలన్న తపన నాలో కలిగింది. నీ పక్కన నేను కూర్చోగాని అక్కడ నీ భయంలో నేను నమ్మకాన్ని చూశాను. అందుకే నీకు నా పక్కన కూర్చున్నాను, పక్కడకలో సుఖాన్ని ఇచ్చాను. అందరితో బేరం మాట్లాడే నేను నీతో మాత్రం నా మనసులోని భారం పంచుకున్నాను. ఆ అనుభవం నీకొక జ్ఞాపకంలా మిగిలిపోవాలనుకున్నానే కాని నేను నీ జీవితంలోకి రావాలనుకోలేదు. ఎందుకంటే నా జీవితం చెట్టునుంచి రాలిన ఒక ఆకులాంటిది.
అది అలా గాలికి ఎగురుతూ ఉండిపోవాలి. తప్పు సీత. జీవితమనేది కిందకి రాలిన ఆకులాంటిది కాదు, చెట్టులాంటిది. ఎన్ని ఆకులు రాలినా, ఎన్ని పూలు ఎండినా అది తిరిగి చిగురుస్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అలాంటిదే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కొత్త ఆశలతో మన జీవితానికి మనమే ఊపిరిపోయాలి అన్నాడు. గణేష్ మాటలకు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది సీత. అలా కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి సీతా, ఇంకేం ఆలోచిస్తున్నావ్? అన్నాడు గణేష్. ఎండిన మొక్కకు నీళ్లు పొయ్యాలన్న నీ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి అంది. ఆలోచించు సీతా, ఈ రాత్రంతా ఆలోచించు. నేనిప్పుడు వెళ్ళి రేపు ఉదయం వస్తాను. అప్పటివరకు ఆలోచించు అంటూ అక్కడ్నించి బయల్దేరాడు. ఒక్కసారి అతన్ని వెనక్కి పిలిచి అతని నుదుటిమీద ముద్దు పెట్టి, నీలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారబ్బాయి, తప్పకుండా ఆలోచిస్తాను అని చెప్పింది. అలా అక్కడ్నించి బయల్దేరి ఇంటికి చేరుకున్నాడు గణేష్. ప్రతిరోజూ ఒళ్లంతా అలిసిపోయి త్వరగా నిద్రపోయే గీత ఆ రాత్రి మాత్రం అస్సలు నిద్రపోలేదు. గణేష్ మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటూ రాత్రంతా జాగారం చేసింది. మరుసటి రోజు సూర్యోదయం అవ్వగానే తలస్నానం చేసి నేరుగా సీత ఇంటికి చేరుకున్నాడు గణేష్. రాత్రంతా ఆలోచనలతో రాత్రంతా గడిపి ఇంకా అప్పుడప్పుడే నిద్రలోకి జారుకున్న సీతను చూసి, సీతా, సీతా అంటూ ఆమెను తట్టి లేపాడు గణేష్. కళ్ళు నలుపుకుంటూ లేచి, నువ్వేంటబ్బాయ్ ఇంత పొద్దున్నే వచ్చావ్ అంటూ ఆవలిస్తూ పైకి లేచింది. సూర్యుడు వచ్చి చాలాసేపయ్యింది, అందుకే నేనొచ్చాను. నువ్వు త్వరగా వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. సరే, కాసేపు ఆగు, వస్తాను అంటూ పైకి లేచింది. స్నానానికి వెళుతున్న ఆమె కొంగును పట్టుకుని వెనక్కి లాగాడు. వదుల్రా అబ్బాయి, అటు చూడు, ఫోటోలోనించి నా మొగుడు చూస్తున్నాడు అంటూ తన భర్త ఫోటో వైపు చూపించి స్నానానికి వెళ్ళింది. ఆమె వచ్చే వరకు ఆ ఫోటో వైపే చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. అంతలోనే సీత స్నానం చేసి ముస్తాబయ్యొచ్చింది. అతన్ని చూసి, ఏంటబ్బాయి ఆ ఫోటో వైపు అలా చూస్తున్నావు అని అడిగింది. ఆ మాటతో తేరుకొని, రాత్రంతా ఏమాలోచించావు అన్నాడు. నువ్వు చెప్పిందే ఆలోచించాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను కాని. హా, కాని ఏంటో చెప్పు. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నేను చేస్తున్న పని మాత్రం ఆపలేను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్ని రోజులు నీకు ఎవరూ తోడులేక, నీకు సంపాదించి పెట్టే వ్యక్తి లేక నువ్వు ఈ వృత్తిలోకి దిగావు. కాని నన్ను పెళ్లి చేసుకున్నాక నీకు నేను ఉంటాను కదా, మళ్ళీ ఈ పని చెయ్యడమెందుకు? నేను సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, గీతను పెళ్లి చేసుకోవనట్లేదు అన్నాడు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి, వాటికోసం నాకు కొంచెం డబ్బు కావాలి. ఇప్పుడు ఆ బాధ్యతను నీమీద మోపలేను అంది. బాధ్యతలా? ఒంటరిగా బతికే నీకు అన్ని బాధ్యతలేంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నీకు చెప్పి వినిపించడం కన్నా చూపించి మాట్లాడ్డమే మంచిది అంటూ అతని చేతిని పట్టుకుని బయటకు తీసుకువచ్చి బైక్ స్టార్ట్ చేయమంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? పర్లేదు, దగ్గరే, వచ్చేశాం అంటూ కొంచెం దూరం వెళ్ళాక గణేష్ను ఒక్క ఇంట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ ఇద్దరమ్మాయిలు కుట్టు మిషన్ కుడుతూ కూర్చున్నారు. సీతను చూడగానే ఒక్కసారిగా అక్కా అంటూ దగ్గరికి వచ్చారు ఆ ఇద్దరమ్మాయిలు. సీత మాత్రం గణేష్ వైపు చూస్తూ, నా బాధ్యత ఏంటో అని అడిగావు కదా, వీళ్లే నా బాధ్యత. వీళ్లు కూడా నాలాగే చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసుకుని రకరకాల కారణాలతో భర్తలను పోగొట్టుకుని వాళ్ల కుటుంబాలకు దూరమయ్యి సమాజంలో ఎన్నో కష్టాలను అవమానాలను భరించారు. ఆ దేవుడు మా మీద దయతలచి మమ్మల్ని ఒక్కచోటికి చేర్చాడు. అప్పటికి నేను పడక వృత్తిని జీవనాధారం చేసుకుని నా బతుకుని లాగిస్తున్నాను. కాని వీళ్ల జీవితం నాలా కాకూడదని, స్వయంగా ఉపాధితో వీళ్లు పైకి ఎదగాలని, వీళ్లకోసం నేను నా వృత్తిని కొనసాగిస్తూ వచ్చిన డబ్బుతో వీళ్లకి ఇలా స్వయం ఉపాధి కల్పిస్తున్నాను. ఇంట్లో ఉన్న చీకటిని తరిమియాలంటే దీపం వెలిగించాలి. అలాగే సమాజంలో ఉన్న చీకటిని తరిమియాలంటే ఒక అమ్మాయి సొంతంగా తన కాళ్లమీద బతకాలి, ఎదగాలి కూడా. అందుకే వీళ్ల బాధ్యతను నేను తీసుకొని వీళ్ల నవ్వులో నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుని
నా బాధ్యతను మర్చిపోలేను అబ్బాయి అని అంది ఆమె. ఒక్కసారిగా అక్కా అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నారు ఆ ఇద్దరమ్మాయిలు. ఇప్పటికే నువ్వు మా కోసం చాలా చేశావక్కా. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన మంచి అవకాశాన్ని మా కోసం వదులుకోవద్దక్కా అంటూ బోరున ఏడ్చారు ఆ అమ్మాయిలు. ఆ సన్నివేశాన్ని చూస్తున్న గణేష్ కళ్లల్లో కన్నీళ్లు ఆగడం లేదు. సీత, నిజంగా నీలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నాలాంటి అబ్బాయిలు చాలా అరుదుగా ఉంటారన్నావు కదా, అది అబద్ధం. నీలాంటి అమ్మాయిలే ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారు. నిజంగా నువ్వు దేవత. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ దేవతను పెళ్లి చేసుకుని ఇప్పట్నుంచి ఈ బాధ్యతను నేనే మోస్తాను. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం చాలు. ఇకనుంచి ఈ బాధ్యతను నా భుజాలమీద మోస్తాను అన్నాడు. నువ్వు చాలా గొప్పవాడివబ్బాయి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కాని ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించావా? నీ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? అంది సీత. ఇదంతా ప్రశ్నించడానికి నాకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే వాళ్లు నాకు దూరమయ్యారు. రోడ్లమీద అనాథగా బతుకుతున్న నన్ను ఇద్దరు దంపతులు తమ ఇంటికి తీసుకెళ్లి తమతో పాటీ పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్లు శేషం అంటే వృద్ధాప్య జీవితం గడుపుతున్నారు. చిన్నప్పుడు నా బాధ్యతను మోసిన వృద్ధ దంపతుల బాధ్యతను ఇప్పుడు నేను మోస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది ఆ ఇద్దరే. ఇదిగో ఇప్పుడు మీరు. ఇకనుంచి నా జీవితం మీ అందరి కోసమే అన్నాడు గణేష్. ఆ మాటలు విని కన్నీళ్లతో ఒక్కసారిగా గణేష్ను గట్టిగా హత్తుకుంది సీత. అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు ఆనందంతో చప్పట్లు కొడుతూ మురిసిపోయారు. సరే సీత, వచ్చే శనివారం వెంకటేశ్వరస్వామి గుడిలో మన వివాహం. ఇదిగో అమ్మాయిలు, మీరే మా పెళ్లి పెద్దలు అంటూ చిన్నగా నవ్వాడు. అలాగే బావా అంటూ అందరూ భూమిని హత్తుకుని పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. ఇంటికి వెళ్లి సీతను పెళ్లి చేసుకోబోతున్న విషయం ఆ ఇద్దరి వృద్ధ దంపతులకు చెప్పాడు గణేష్. ఎంత సంతోషమైన మాట చెప్పావు నాయనా, మాకసలే వయసైపోయింది. మేమిద్దరం చనిపోతే నువ్వెలా బతుకుతావు అనే బెంగ ఉండేది మాకు. కాని ఇప్పుడు ఆ బెంగ కాస్త తీరిపోయింది. ఇక ఉన్నన్ని రోజులు ఆనందంగా గడుపుతాము అంటూ తెగ సంబరపడిపోయారు ఆ దంపతులు. గణీ కూడా తన మిత్రులకు, తెలిసిన వాళ్లకు అందరికీ తన పెళ్లి విషయం చెప్పి తెగ సంబరపడిపోతున్నాడు. అటువైపు సీత అయితే శనివారం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. ఇంతలో శనివారం రానే వచ్చింది. ఇంట్లో అద్దం ముందు నిల్చొని 1కి 10 సార్లు తలదువ్వుకుంటూ పౌడర్ కొట్టుకుంటూ తెగ ముస్తాబవుతున్నాడు గణి. రే గణేష్, అక్కడ అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటుంది, నువ్వు త్వరగా వెళ్ళురా అనంటుంది అమ్మ. అంటే మీరు రారా అని అడిగాని. ఈ వయసులో మేమక్కడికి రాగలుగుతామా నాయనా? నువ్వే వెళ్ళి త్వరగా నీ భార్యను తీసుకురా అన్నారు. సరే సరేలే అంటూ ఆతృతగా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు గణి. అటువైపు సీతను ఎంతో అందంగా అలంకరించి ఆటోలో గుడివద్దకి బయల్దేరారు ఆ ఇద్దరమ్మాయిలు. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆకాశంలోనుంచి చినుకులు పడుతున్నాయి. అన్నా, త్వరగా వెళ్ళన్నా, టైం లేదు అంటూ ఆటో డ్రైవర్ను కొంచెం వేగం పెంచమన్నారు. వారు చెప్పినట్లు ఆటో డ్రైవర్ కొంచెం వేగం పెంచాడు. అలా కొద్ది దూరం వెళ్లగానే ఒకచోట భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలన్నీ నిలబడిపోయాయి. అరెరరే, ట్రాఫిక్ జామ్ అయింది మేడం. ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మీరడిగిన గుడి పక్క వీధిలోనే ఉంది. నడుస్తూ వెళ్తే 5 నిమిషాల్లో వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆటో డ్రైవర్. సరే, వెళ్దాం పదండి. అసలే ఆలస్యమైంది. అక్కడ గణి మన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అంటూ ఆటోలోనుంచి కిందికి దిగింది సీత. ఆటో డ్రైవర్కి డబ్బులిచ్చేసి ఆ చిన్నపాటి వర్షంలో తడుస్తూ వెళ్తున్నారు. అలా ఒక 10 అడుగులు వెయ్యగానే అక్కడ జనమంతా గుంపుగా ఉండడం చూసి, ఏంటి జనమంతా గుంపుగా ఉన్నారు, అందుకే ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటూ నెమ్మదిగా ఆ గుంపు వద్దకు వెళ్ళింది ఒక అమ్మాయి. అంతే, ఒక్కసారిగా అక్కా అంటూ గట్టిగా అరుస్తూ వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అరుపు వినగానే కంగారుగా అక్కడికి పరిగెడుతూ వెళ్లారు. ఆ గుంపు వద్దకి చేరుకోగాని ఒక్కసారిగా ఉన్నచోటే కుప్పకూలిపోయింది సీత. అక్కా
అంటూ గట్టిగా కేకలిస్తూ బోరున ఏడుస్తున్నారు ఆ ఇద్దరమ్మాయిలు. కారణం, అక్కడ నిర్జీవంగా పడి ఉన్న గణి మృతదేహం కనిపించింది. గుడివద్దకి బైక్ మీద వెళ్తుండగా మృత్యువు ఒక లారీ రూపంలో వచ్చి గణి బైక్ను ఢీకొట్టింది. అంతే, ఒక్కసారిగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు గణి. ఆ ఇద్దరమ్మాయిలు గుండెలు పగిలేలా రోదిస్తుంటే సీత మాత్రం గణివైపే చూస్తూ మౌనంగా నిర్జీవంగా ఉండిపోయింది. ఆ క్షణం గణి తనతో మాట్లాడిన మాటలన్నీ ఆమె మనసులో మొదులుతున్నాయి. అలా గణి మాటలను తలచుకుంటూ ఉండగా సీత కళ్లనుంచి కన్నీటి బొట్లు కాదు, రక్తపు చుక్కల్లా ఒక్కొక్కటి నేలపై పడుతున్నాయి. కాని ఆమె మాత్రం ఒక్క రెప్పకూడా ఆర్పకుండా గణివైపే చూస్తూనే ఉంది. ఆకాశం ఒక్కసారిగా ఉరుములతో గర్జించింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చేశాయి. భయంకరమైన వర్షం కురవసాగింది. వర్షపు నీటిలో కలిసిన గణిరక్తం నెమ్మదిగా ప్రవహిస్తూ సీత పాదాలను తాకింది. ఆ స్పర్శతో ఆమె గుండె ముక్కలైపోయింది. ఆమె కళ్లను మూసుకుని ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో దేవుడిని ప్రశ్నించింది. నా బతుకు ఇంత శాపమా భగవంతుడా! ముక్కుపచ్చలారకముందే భార్యనయ్యాను, వయసు రాకముందే విధవరాలినయ్యాను. బతకడానికి నా శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. మనిషి అని పిలిచేవాళ్లే నన్ను ఒంటరిగా వదిలేశారు. ఇక బతకడం ఎందుకని అనుకున్న సమయంలో నాలో చచ్చిపోయిన ప్రాణానికి మళ్లీ ఊపిరిపోసినవాడు వచ్చాడు. నా అందాన్ని కాదు, నా గాయాలతో నిండిన మనసును ప్రేమించాడు. నా గతాన్ని కాదు, నా భవిష్యత్తును తన చేతుల్లో పెట్టుకుని నడిపించాలని అనుకున్నాడు. నా కన్నీళ్లను తన కళ్లలో దాచుకున్నాడు. నా బాధను తన భుజాలపై మోశాడు. నా జీవితాన్ని తన జీవితంగా మార్చుకోవాలని కలలు కన్నాడు. అలాంటి మనిషిని కూడా నువ్వే నాకుండనివ్వలేదా భగవంతుడా? ఎందుకు ప్రతిసారి నాకు ఆశ చూపించి అదే ఆశతో నా ప్రాణాన్ని ముక్కలు చేస్తావు? ఒకేసారి చంపేస్తే సరిపోయేది. ప్రతిసారి ఇలా బతికుండగానే చంపకు భగవంతుడా. ఈ గుండె ఇంకెంత బాధను భరిస్తుంది. ఈ కళ్లలో ఇంకెన్ని కన్నీళ్లు మిగిలాయి. అతడు లేని ఈ ప్రపంచంలో నేను ఊపిరి పీల్చడం కూడా పాపంలా అనిపిస్తోంది. గణి, ఒక్కసారి కళ్ళు తెరువు. నీ సీత వచ్చిందని ఒక్కసారి పిలువు. నీ ఒక్క పిలుపు కోసం ఈ జన్మంతా ఎదురుచూడటానికైనా నేను సిద్ధమే. కాని ఇలా నిశ్శబ్దంగా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవద్దు అంటూ ఆమె గుండెలు పగిలేలా విలపించింది. ఆమె అరుపు ఉరుముల కంటే భయంకరంగా మారింది. ఆమె కన్నీళ్లు వర్షం కంటే ఎక్కువగా కురిశాయి. ఆ రాత్రి వర్షం మాత్రమే కాదు, ఒక ప్రేమ కథ కూడా రక్తపు కన్నీళ్లతో ముగిసింది. కొన్ని నెలల తర్వాత రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది సీత. హేయ్, నువ్వు గీతవు కదా అంటూ ఆమెను ఆపాడు ఒక వ్యక్తి. నేను గీత కాదండి, నా పేరు సీత అంది ఆమె. ఏంటి, నువ్వు ఆ కొట్టంలో ఉండే గీత కదా అని అన్నాడు ఆ వ్యక్తి. చెప్పాను కదండి, నా పేరు సీత అని మళ్ళీ చెప్పింది. హో, ఇల్లు ఖాళీ చేసి పేరు కూడా మార్చుకున్నావా? అయినా పేరుతో పనేముందిలేగాని 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను, రా వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకున్నాడు. అతని చెంపమీద ఒక్కటి గట్టిగా పిక్కి, అదే 100 రూపాయలతో ఇంటికి మల్లెపూలు తీసుకెళ్ళి నీ పెళ్ళం జడలో పెట్టు, అది ఇంకా మంచి సుఖాన్నిస్తుంది అని. ఇంటి దగ్గర మా వాళ్లు నాకోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళాలి అంది. దిక్కుముక్కు లేనిదానివి, నీకెవరున్నారీ ఇంటి దగ్గర అని గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి. ఉన్నారు, నాకొక అవ్వ ఉంది, ఒక తాత ఉన్నాడు. మాకు ఏ కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకునే 2 చెల్లెలు ఉన్నారు. ఇంకోసారి నా వైపు కన్నెత్తి చూసినా చంపేస్తా అని వార్నింగిచ్చి అక్కడ్నించి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతున్న 2 చెల్లెళ్లను చూసి తెగ మురిసిపోయింది సీత. ఎదురుగా ఉన్న గణి ఫోటో చూడగానే ఇంకింత భావోద్వేగానికి లోనైంది. అదే భావోద్వేగంతో ఈ కథని ముగిస్తున్నాను. చివరగా, ఈ సమాజంలో సీతలాంటి అమ్మాయిలను మనం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటాము. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని కొందరు, ఏదో ఒక కారణంచేత భర్తలను కోల్పోయి కొందరు, కుటుంబానికి దూరమయ్యి మరికొందరు, ఇలా ఒంటరిగా మారి తమ బతుకుదేరువు కోసం ఏదో ఒక పనిలో చేరుతుంటారు. కాని కొందరు మగాళ్లు మాత్రం వారి పరిస్థితిని ఆసరాగా తీసుకుని వారిని వేధిస్తుంటారు. ఇది ప్రతి ఒక్కచోటా జరుగుతున్నది. చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి
పెద్ద పెద్ద పరిశ్రమల దాకా, చిన్న చిన్న ఆఫీసుల నుంచి గవర్నమెంట్ ఆఫీసుల దాకా సొంతంగా బతుకుతున్న అమ్మాయిలకి అవసరమైతే సాయం చెయ్యాలి తప్ప వాళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకోకూడదు. అలాంటి పరిస్థితులు రాకపోతే సీతలాంటి అమ్మాయిలు గీతలాగా మారే పరిస్థితి రాదు. గుర్తుంచుకోండి. ఒక అమ్మాయి నిజంగా తన ప్రతిభ, కష్టం, వ్యక్తిత్వంతో నిలబడాలంటే ఆమెను చూసేవాళ్లు ఆమెను గౌరవంతో చూడాలి, చెడు ఆలోచనలతో కాదు. థాంక్యూ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.